మీకు జీవితంలో ఏది సరిపోవడం లేదు, ఏది చేంజ్ అవ్వడం లేదు, ఇక అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా నేనేం చేయాలి అని గివప్ చేసేస్తున్నారా? అయితే ఒక్కసారి సోషల్ మీడియాలో వెళ్ళి ఇంపాసిబుల్ గా ఉన్నదాన్ని పాసిబుల్ గా చేసుకున్న వాళ్ళ కథలు చూడండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా బ్రతకరు అన్న వాళ్ళు బ్రతికారు. అంతేందుకు నేనే బ్రతికాను, మెడ ఎముక విరిగిపోయింది, ఫేస్ ఇక్కడ అంతా ఫుల్ గా స్కిన్ ఇట్లా వెళ్ళిపోయింది, ప్యారలైజ్డ్ అయిపోయాను, ఇలా అయిపోయాను. అలా ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అసలు నేను చెప్తేనా మీరు నమ్ముతారా? అలా ఇంకా రిలేషన్షిప్స్ కానీ, కెరియర్ కానీ, మనీ కానీ, కళ్ళు కనపడవన్న వాళ్ళకి కనిపించిన హిస్టరీస్ ఉన్నాయి, క్యాన్సర్ సర్వైవల్ స్టోరీస్, ఇలా ఎన్నెన్ని స్టోరీస్, మాటలే రాదు అని డాక్టర్స్ డిక్లేర్ చేసిన వాళ్ళు మాట్లాడటము, ఇట్లాంటివి ఎన్నెన్ని ఉన్నాయి. ఎలా? సంకల్ప బలం, మనలో ఆత్మవిశ్వాసం, విల్ పవర్ అన్నది స్ట్రాంగ్ గా ఉండి, మనం అంటే ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయిపోతే, పరమాత్మ అంటే ఎవరు? మీరు నమ్మే దేవుడు లేదా యూనివర్స్ అంతా ఒకటే. సో మీరు నమ్మే ఆ పరమాత్మునితో ఈ ఆత్మ కనెక్ట్ అయిపోయిందంటే, నమ్మకం పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో, విల్ పవర్తో ఒక అడుగు ముందుకేస్తే, అట్లీస్ట్ మనం వెళ్లాల్సిన దారి ఇటుంటే, మనకు తెలియకుండా మనం ఇటువైపు వెళ్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి సరైన దారిలో పెడుతుంది మనల్ని. కానీ నాకు దారిలే కనిపించడం లేదు, నాకు ఏ దారి కనిపించడం లేదు, కళ్ళు మూసుకుపోయాయి, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసామంటే పరమాత్ముడు కూడా చేతులు ఎత్తేస్తాడు, మనల్ని కాపాడు. మనం ప్రయత్నం అంటూ చేయాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, మన మీద మనకు నమ్మకం, పరమాత్ముని మీద మనకు నమ్మకం, ఇద్దరి మీద నమ్మకం పెట్టుకుని నేను ఈ అడుగు వేస్తా, మంచైనా చెడైనా నువ్వు చూసుకో, నేనైతే నమ్మకంతో అడుగు వేస్తున్నా అనేసి ముందుకెళ్ళామంటే అక్కడ కాదు, నువ్వు వెళ్ళాల్సిందేది ఇక్కడికి అని తీసుకొస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక మీలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకెంత బలంగా మార్చుకోవాలి అని ఆలోచించండి.